BBA, BCA, బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్‌మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్వం దాదాపుగా పూర్తయినటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఇక క్యూ లైన్లలో మిగిలిన వారికి మాత్రమే ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 4వ దశ ఎన్నికలకి సంబంధించినటువంటి పోలింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఓవరాల్గా ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా జనసేన పార్టీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో ఓటర్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? దీన్ని బట్టి రిజల్ట్ ఏ విధంగా అంచనా వేసేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు మనతో పాటు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. అండి రజనీ గారు, ఏంటి ఓవరాల్గా 6 గంటలకైతే ఇక టైం అయిపోయింది కాబట్టి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఉదయం నుంచి జరిగినటువంటి ఈ పోలింగ్ సినారియో మొత్తాన్ని జనసేన పార్టీ ఏ విధంగా విశ్లేషిస్తుంది? మీ అంచనాలు ఏంటి? సార్, ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బయటకు వచ్చి ఎలక్షన్ చేసిన వాళ్ళు జన సైనికులు, ఏమాత్రం భయపడిన వాళ్ళు, లేకపోతే ధైర్యంగా పోరాడే వాళ్ళు. ఈసారి చక్కగా ధైర్యంగా టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్తున్న పరిణామాలు, బీజేపీ అండదండలు సహాయ సహకారాలు అందుతున్న పర్వం ఇది. ఎందుకంటే మనం చూసాం, ఈరోజు నరసరావుపేట, పల్నాడు పరిసర ప్రాంతాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద ఒక పెద్ద బండరాయే వేశాడు. గతంలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఎటువంటి దుర్ఘటనలు జరగల, చక్కగా సాఫీగా ఆయన ఎలక్షన్ అయిపోయింది, వారు వన్ సైడ్ అయిపోయింది. ఈ రోజు ఆయన టీడీపీకి రాగానే వైసీపీ దుండగులు ఈ రోజు ఆయన మీద దాడి చేస్తున్న పర్వం చూస్తుంటే ఇక ప్రజాస్వామ్యంలో సాధారణ పౌరుడు కాదు, పార్లమెంట్ సభ్యుడికి కూడా రక్షణ లేని పరిస్థితి. అదే రకంగా మాచర్ల పరిసర ప్రాంతాలండి, అంటే ఆల్మోస్ట్ అక్కడ ఇప్పుడు నుంచున్న వ్యక్తి జోలగంట బ్రహ్మానందరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అక్కడ రౌడీ షీటరా లేకపోతే గొడవలకి రౌడీ రాజకీయాలకి కీలక పరిణామ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ, తురకా కిషోర్ గారు కానీ, వీళ్ళందరూ ఎవరంటే అంతకుముందు బుద్ధా వెంకన్న గారితో, బోండా ఉమా గారితో దాడి చేసిన పర్వాలు ఇవన్నీ చూసామండి. మాచర్లలో సాగర్ పరిసర ప్రాంతాల్లో మాకు విరుద్ధంగా ఓటేస్తే మీ ఇంట్లో మందు బాటిల్స్ పెడతాం, మీ ఇంట్లో గంజాయి పెడతాం, ఈ సాగర్ దగ్గర ఉండే ఇళ్ళు కాబట్టి కరెంట్ కట్ చేస్తాం, వాటర్ ఆపేస్తాం, ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసినా సరే ప్రాణాలు అరిచేత్తో పెట్టుకొని అక్కడ నిలబడ్డ బలమైన జన సైనికులు ఈ రోజు మాచర్ల గెలుపుకు కారణం అండి. అఫ్ కోర్స్ టీడీపీ ఈక్వల్ ప్రయారిటీ ఉన్నప్పటికీ, టీడీపీ బలంగా ఉన్నప్పటికీ ఈ టైంలో పోరాడడానికి జన సైనికులు కావాలండి. ఎందుకంటే తన్నులు తినాలన్నా, 4 తన్నులు తన్నాలన్నా ఈ రోజు ధైర్యంగా ముందుకు వచ్చే వాళ్ళు సైన్యమేనండి. ఈ రోజు ఎప్పటికీ సైన్యమే బోర్డర్లో యుద్ధం చేయాల్సింది. సో ఖచ్చితంగా ఈ రోజు బాబు గారు ముఖ్యమంత్రి పదవి అధిరోహించాలి, పిఠాపురంలో భారీగా పవనన్న మెజారిటీ చూపించాలని ఈ రోజు 175 నియోజకవర్గాల్లో సైన్యం విస్తృతంగా ప్రచారం చేస్తూ పనిచేస్తున్నారండి. సరే, ఓవరాల్గా ఇప్పటి వరకు అంటే 5 o'clock వరకే అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి 68% ఓటింగ్ జరిగినట్టుగా అంచనా వేస్తున్నారు. లాస్ట్ టైం పర్సంటేజ్తో చూస్తే కనుక ఈసారి ఒక 3-4% పెరగొచ్చు అని చెప్పని అంటున్నారు. సో ఏ విధంగా చూస్తున్నారు జనసేన పార్టీ నాయకులు? ఈ పెరుగుదల అనేది ఎవరికి అడ్వాంటేజ్ అవ్వచ్చు? అలానే కొన్ని చోట్ల జనసేన పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా పోల్ పర్సంటేజ్లు 70% వెళ్ళినాయి. పిఠాపురంలో 70% ఇప్పటికే వెళ్ళిందని చెప్తున్నారు, 71% దాకా వెళ్ళిందని. ఇవి జనసేనకి ఎట్లా కలిసి వస్తుంది అనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ కాస్త వంగ గీత గారి వర్గం అండి. మొన్న ఈ మధ్య నేను ఆ పిఠాపురం ఏరియా కూడా విజిట్ చేసి అన్నయ్యని పలకరించి ఏదైతే అక్కడ పిఠాపురం కుక్కడేశ్వర స్వామి ఆలయాలు ఇవన్నీ కూడా మేము చూస్తే అక్కడ కొంతమంది అమెరికా నుంచి, లండన్ నుంచి, కెనడా నుంచి వచ్చారండి పవనన్న అభిమానులు. ఎంత అభిమానులు అంటేనండి, ఒక అతను 450 మంది ట్రావెల్ చేసే ఒక ఫ్లైట్ నడిపేటటువంటి పైలట్, అతని పేరు కూడా విడుదల వంశీ అనుకుంటా అండి. అతనైతే జీవితంలో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారి కారుకి డ్రైవర్ గా ఉంటే చాలు అనేటటువంటి కోరిక అండి. ఆ అభిమానం, ఇంత గొప్ప నిజాయితీ పరుణ్ణి మళ్ళీ మనం కాపాడుకోకపోతే ఇక రాష్ట్రంలో ధర్మం, న్యాయం అనేది ఏమీ ఉండదు అనేటటువంటి గొప్ప ఆదర్శాలతో ఎంతో పార్టీ ఫండ్ కూడా పంపిస్తున్నారండి. ఇలాంటి అభిమానులు ఉండే దగ్గర వంగా గీత గారు నేను ఓటుకి 2 ఇస్తాను, 5 ఇస్తానంటే, ఒర్రే మేమే 2-3 లక్షలు ఖర్చు పెట్టుకొని కుటుంబం అంతా లండన్ నుంచి వచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం ఓటేస్తుంటే నువ్వు ఇచ్చే 2-3 వేలు మా క్యాబ్ ఖర్చులు కూడా రావు తల్లి, నీకు నమస్కారం. మేము ఈ రోజు మార్పు కోరుకునే వ్యక్తిని, నిజాయితీ పరుణ్ణి, ధర్మ పోరాటంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారి మనసు గెలుచుకున్నటువంటి మహోన్నత వ్యక్తిని, ఐక్యరాజ్య సమితిలో కూర్చోగల సత్తాగల వ్యక్తిని, దేశ అభివృద్ధికి పాటుపడే వ్యక్తుల్లో 4గురిలో ఈ రోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక వైరయ్యారండి.
అంటే మనం అనుకుంటాం కార్పొరేట్లో గెలవలేదు, 2 చోట్ల ఓడిపోయారు. అయినా సరే ఈరోజు పడ్డవాడేం చెడ్డవాడు కాదు. రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నాడు. ఈరోజు అంత గొప్ప అభ్యుదయ భావాలు గల నిజాయితీపరుడైన నాయకుడిని మనం చూడలేమండి. ఎంతో మంది రాజకీయ నాయకులు ఉంటారండి. కానీ అంటే నిజాయితీ మీ అంచనా ప్రకారం పోలింగ్ జరిగినటువంటి తీరు విధానం మీరు ఆశించిన రీతిలో జరిగిందా? ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ వ్యవస్థ మీద నమ్మకం లేదనేటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఈసారి ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలతో పోల్చి చూడాలా, లేదంటే లాస్ట్ టైం 2019 ఎన్నికలతో పోల్చి చూడాలా? ఆ రెండింటితో పోల్చినప్పుడు ఈసారి ఎలక్షన్ ఎలా జరిగింది? సార్, స్థానిక ఎన్నికలలో కూడా చాలా మార్పు వచ్చిందండి. 2 పార్టీలు విడివిడిగా పోటీ చేసినప్పుడు కూడా వాళ్ళు డబ్బు పెట్టుకొని ఎంత మెజారిటీ వరకు తెచ్చుకోగలిగారు, అవతల వాడు దొంగతనంగా ఎంత గెలిచాడు, రూపాయి లేకుండా జన సైనికులు ఇంచుమించు ఆ స్థాయికి వచ్చారండి. నిజాయితీ గల పరిపాలనలో ఈరోజు కొద్ది గొప్ప ప్రజల్లో మార్పు వచ్చిందండి. ఈరోజు 80% పోలింగ్ అవుతుందండి. మీరు ఇంకా 5-6 గంటల టైమే చెప్తున్నారు. నైట్ 8 కాదండి, 11 వరకు ఈ రోజు ఓటింగ్ జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే ఒకానొక చోట భయపెట్టి, ప్రలోభ పెట్టి, దెబ్బలు కొట్టి రాళ్ళు వేశారు. ఇంకొక చోట ఈవీఎం మిషన్లు మనం నొక్కుతుంటేనండి వల్ల కావట్లేదండి. అది సైరన్ సౌండ్ రావట్లేదు. సో దాని ద్వారా డిలే అవుతా ఉంది. లేట్ అయితే కొంతమంది వెళ్ళిపోతారేమో అని చూస్తున్నారండి. ఊరు వెళ్ళట్లా. 60 ఏళ్ళ అవ్వ కూడా కర్ర పట్టుకొని అంతే నుంచుంది. ఏం పర్లేదయ్యా, ఇక్కడ కూర్చుంటాను, నేను 15వ నెంబర్లో నుంచున్నాను, నా వంతు వచ్చినప్పుడు నన్ను పిలవండి అంటూ చుట్టగాల్చుకుంటూ ఒక దగ్గర కూర్చున్న అవ్వని నేను చూశానండి. అవ్వ అంతసేపు ఏం నుంచో, అమ్మో నుంచోపోతే ఆ మనవాళ్ళు కర్ణాటకలో, బెంగళూరులో ఏడాడో పని చేసుకున్నారమ్మా, బాబు గారు వస్తేనే ఇక్కడ పనులు ఉంటాయంట, అమ్మో నా మనవాళ్ళు చెప్పి పంపించారు, ఓటేసి అదేదో బులిగింకు కూడా నేను చూపించాలంట అనే పరిస్థితికి రాష్ట్ర ప్రజల్లో మార్పు వచ్చిందండి. ఈ రోజు ఇంకా కూడా క్యూ లైన్లు ఉన్నాయి. సో 80% ఓట్ పోలింగ్ అవుతుందండి. వీళ్ళు ఇచ్చే 2000, 5000 కాదండి. అమెరికా నుంచి, అబ్రాడ్ నుంచి, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి ఛార్జీలు పెట్టుకొని, ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని వచ్చిన వాళ్ళకి వీళ్ళేసే చిల్లర లెక్క కూడా లేదండి. రాష్ట్ర భవిష్యత్తుని మేం మారుస్తాం, అభివృద్ధి పదంలో మేం తీసుకెళ్తామంటూ పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారండి. సో ఇక్కడ మీ లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందా? ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇవి కన్సిడర్ చేయాల్సినటువంటి అంశాలా? రెండోది అసలు రీపోలింగ్ రిక్వైర్మెంట్ ఉండేటువంటి స్థాయిలో ఏమైనా ఘర్షణలు కానీ అటువంటి మెసేజెస్ కానీ వచ్చినాయా మీకు? మామూలుగా జరిగితే కిక్కే ఉండదు. అవతల వాడు ఎవరండి బాబోయ్, జగన్మోహన్ రెడ్డి గారితో మామూలుగా అంటే మామూలుగా ఉండదండి. సో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. మాచర్ల, నరసరావుపేట, పెద్దారెడ్డి ఏరియా ఇవన్నీ కూడా పీలేరు అన్ని చోట్ల గొడవలు జరుగుతాయండి. ఎందుకంటే వాళ్ళు గొడవలు చేయగల సమర్థులు. ఈరోజు తలకాయలు పగలు కొడతారు, అడ్డం వస్తే నరికేస్తారు. ఏమైనా సరే ఈసారి అందరూ సిద్ధమై ఉన్నారు. బాబు గారి అరెస్ట్ గాని, బోనమ్మ గారి అవమానం గాని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నోవాటల్లో బంధించి ఈ రోజు ఎంత అవమానకరంగా మాట్లాడారు. 2 చోట్ల ఓడిపోయావు, కార్పొరేటర్ స్థాయి కూడా కాదు నీది అన్న వాళ్ళకి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కొట్టే దెబ్బ ఈ రోజు 2 అంటే మేము ఒకటే చెప్పాలండి. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వాళ్ళ రాజకీయ కుంభ స్థలాన్ని బద్దలగొట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారండి. ఈ రోజు ముగ్గురు త్రిసభ్య ధర్మాసనం లాగా మాకు రాయలసీమలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి ఉదయం, అలానే పల్నాడులో ఎక్కువ ఇన్సిడెంట్స్ జరిగినాయి. వీటిని ఏ విధంగా చూస్తారు? ఇవి హింసాత్మకమైనవి లేదా మరోసారి పోలింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉండేవిగా చూడాలా, లేదా నార్మల్గా ఒక సాదాసీదాగా జరిగేటువంటి చెదురుమదురు ఘటనలు కానీ వీటిని కొట్టిపడేయడానికి అవకాశం ఉంటుందా? లేదండి, జవహర్ రెడ్డి గారు కొద్దో గొప్ప ఆయనకి అర్థమైపోయిందండి. మా ప్రభుత్వం మారిపోతుంది, ఎక్కువ తక్కువ చేస్తే నన్ను కూడా కోర్టుకి లాగేస్తారనుకున్నారేమో. అక్కడక్కడ కొంత చెదురుమదురు ఘటనలు జరిగినప్పటికీ ఆయనలో మార్పు వచ్చింది. ఎలక్షన్ చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ఈ కొట్లాట్లు, గొడవలు అంటారా, ఓడిపోతున్నారన్న భయంతో ఏదైతే పాపం తెనాలి ఎమ్మెల్యే కూడా ఒక ఓటర్ని కొట్టేశాడు. ఎలక్షన్ ఓటింగ్ జరిగేటప్పుడు ఎంత కోపాన్నైనా తమాయించుకోవాలి. ఓటర్ మహాశైలారా, ఓటర్ దేవుళ్ళారా అన్నప్పుడు దేవుణ్ణి దేవాలయంలో కొడితే ఊరుకుంటాడా అండి పూజారి? తాట తీసాడు, బయటికి గెంటాడు. సో ఓటు వేసే వాళ్ళ మీద కూడా ప్రభావితం చూపిస్తుందండి. దానికి ఆయన చెప్తాడు, దళితులు తిట్టాడంట. అరే నువ్వు క్యూ లైన్ పాటించకుండా ఓటేయడానికి ఏమయ్యా నీకు అంటారు. కానీ నువ్వు పేద బడుగు బలహీన వర్గాల పార్టీ, నువ్వు దళితుల పక్షాన నిలబడుతున్న పార్టీ అన్నాడండి. దళితుల గురించి మాట్లాడాడండి. అందుకే కోపం వచ్చి కొట్టానండి అంటూ పాపం ఆయన ఏదో శివగామిని స్టోరీలు చెప్తున్నారు కానీ ఎవరు వినలేదండి. అంత పొగరు పనికిరాదు, అంత అధికార మదం పనికిరాదు, దించుతాం గద్ద దించుతాం అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్లోగాలతో ముందుకెళ్తున్నారు.
ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చింది. ఈసారి కనీసం ఒక 120, 130 ఎంతో కష్టపడి డబ్బులు పెట్టుకున్న వాళ్ళకి వస్తుందిలేండి. వైసీపీ రాకుండా అయితే పోదు. అసెంబ్లీలో ప్రత్యర్థులు కూర్చోవాలి కదా. మరీ వాళ్ళలాగా 175 అని మేము చెప్పమండి. అది చెప్పం. ఎందుకంటే తెనాలిలో ఓటు పర్సంటేజ్ చాలా తక్కువ అయింది. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి యావరేజ్గా చూస్తే కూడా స్టేట్ యావరేజ్ 5 గంటల వరకు వచ్చిన రికార్డ్స్ ప్రకారం చూస్తే 68% ఉంటే తెనాలిలో మాత్రం 57% ఉంది. ఏంటి తెనాలిలో ఓటింగ్కి రాని పరిస్థితి ఓటర్కి ఎందుకు ఎదురవుతుంది? రాని పరిస్థితి కాదండి, రానివ్వని పరిస్థితి. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఎంచుకున్నారండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఓడిపోతున్నారని తెలిసినా కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో ఏదైతే జనసైనికులను ఓడించాలి, దీనికి అంతటికి కారణం అవతల వాళ్ళని వాళ్ళ మీద నెట్టాలి, మళ్ళీ 2 కులాల చిచ్చులు 2 పార్టీల చిచ్చులు రేపాలన్న నెపంతో కొన్ని చోట్ల దగ్గరుండి ఓడించే దృక్పథంతో ఉన్నారండి. అంటే లైక్ ఎగ్జాంపుల్ పిఠాపురం అండి. ఎవరన్నా రాజకీయ నాయకుడు ఊరంతా తిరిగినా సరే చివరి రోజు సొంత నియోజకవర్గంలో పనిచేసుకుంటారు. పులివెందుల్లో పనిచేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వచ్చి ఈ రోజు వంగా గీత గారిని ఏడుస్తుంటే ఇడిదిరిగి అది ఏడ్చేది ఇడిదిరుగు అరే అడుదొప్పు జనాలు చూడాలి అంటుంటే అసలు అది వీడియో చూస్తుంటే మాకు ఆవిడ ఏడుస్తుంటే నువ్వు ఏడవకమ్మా నీకు జగన్ అన్న ఉన్నాడని చెప్పాలిగా. లేదండి, ఇడిదిరిగాడు, నోటి తప్పుకో జనాలు కనపట్ల ఇడిదిరిగాడు, ఇక చూడు అంటూ ఆవిడ ఏడుస్తుంటే ఈయన ముఖ కవళికల్లో నవ్వు చూస్తుంటే ఈ కరెక్ట్ గా పదం సైకో పోవాలి సైకిల్ రావాలని తెలుగుదేశమే కరెక్ట్ అనే ఒక చిత్తశుద్ధికి వచ్చేసారండి రాష్ట్ర ప్రజలు. మీ అంచనా ఏంటి? జనసేన పార్టీ పోటీ చేసినటువంటి మొత్తం నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రభావం ఉంది? మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుందని అంచనా వేస్తున్నారు? సార్ రిజల్ట్ బాగా వస్తుందండి. జన సైనికులతో పాటు టీడీపీ కలిసి దగ్గరుండి ప్రయాణం చేస్తున్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా గెలుపు తథ్యం. కానీ వైసీపీ కుట్రకోణం అయితే లేకుండా అయితే ఉండదండి. 100% ఏదో ఒకటి చేయాలని ఎదురు చూసేటటువంటి వాళ్ళు. ఎందుకంటే అంటే ఏదైతే పగబట్టిన పాము లాంటిదండి వైసీపీ. ఈ రోజు తల నుంచి తోక వరకు అంతా విషమే ఉన్నప్పుడు ఎక్కడో చాట జల్లాలని చూస్తుంది. సరే, దానివల్ల ఎవరు బలైనప్పటికీ గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుందండి. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని ఇంకా కూడా దగ్గర తీసుకునే హక్కును చేర్చుకునే పర్వం కూడా. జనసేన పార్టీకి సంబంధించి 21 సీట్లలో ఎన్ని వస్తాయని అంచనా వేసుకుంటున్నారు? ఇప్పటివరకు ఉన్న పోల్ పర్సంటేజ్ని బట్టి కానీ ట్రెండ్ని బట్టి కానీ మీకు ఒక లెక్క ఉంటుంది కదా సార్? అదేంటి సార్, అక్రమంగా అవినీతి పరుడే 175 అంటుంటే మేము 21కి 14, 15, 11 మేము మాత్రం ఎందుకు చెప్పాలి సార్? 27కి 21 వస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఏమన్నా ఒక చాట ఇబ్బంది జరిగినా కుట్రకోణంతో కావాలని ఓడించి ఇదిగో టీడీపీ వాళ్ళే ఓడించారు, మేము చెప్పలేదా, మా మాట విన్నారా, దగ్గరుండి వాళ్ళని గెలిపించుకున్నారు అనేటటువంటి కుట్ర చేయడం కోసం తెనాల్లో కానీ పిఠాపురం కానీ నిడదవోలు కానీ కొన్ని పరిసర ప్రాంతాల్లో కాపేసుకుని కూర్చున్నారండి. దాని అర్థం దగ్గరుండి ఓడించాలి, దీనికి కారణం టీడీపీ మీద నెట్టేయాలి. ఎనీవే ఏది జరిగినా సరే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుంటది. మా ఉద్దేశం కలిసి ప్రయాణం చేయాలండి. కులమేమి కూడిపెట్టదు. కులం అంటే ఈరోజు అవినీతి అక్రమార్జుడే ఈరోజు సీఎం గా రాష్ట్రాన్ని ఏలుతుంటే రాజధాని పోలవరం రాష్ట్ర భవిష్యత్తు లేని పరిస్థితుల్లో నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారు, నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు గారు, సెంట్రల్ అండదండలుంటే రాష్ట్రం ఒక మంచి భవిష్యత్తుకి నాంది అవుతుందండి. పిఠాపురంలో అన్న భారీ మెజారిటీతో గెలుస్తారు. వంగా గీత గారు కుళ్ళి కుషించిపోయేలాగా ఏడ్చినప్పటికీ రాష్ట్ర ప్రజలు తల్లి ఈ ఒక్కసారికి ఓర్చుకోమ్మా, ప్రజారాజ్యంలో నీకు పెద్దపేట వేసాం, టీడీపీలో వచ్చిన అంతకంటే పెద్దపేట వేసాం, ఇప్పుడు జరుగు జగన్ అనే దాంట్లో జరగండి వంగ గీత గారు అంటూ కూడా అనుకునే పరిస్థితి నెలకొందండి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి సంబంధించినటువంటి గడువు ముగిసింది. ఇక క్యూ లైన్లో ఉన్నటువంటి ఓటర్లు, అక్కడక్కడ బారులు తీరినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వేచి చూస్తున్నారు. పోల్ పర్సంటేజ్ ఇప్పుడున్నటువంటి ట్రెండ్ను బట్టి చూస్తే కనుక 80% పైనే నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జనసేన పార్టీ 100 out of 100, 100కి 100% రిజల్ట్ కొట్టేటువంటి అవకాశం ఉందని రజనీ గారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలవడం ఖాయం అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.